శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మొన్న మధ్య తిరుమల కొండపైన ఒక చిన్న పాప విషయంలో చాలా దారుణమైన సంఘటన ఒకటి జరిగింది. ఆ సమయంలో మేము ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్ళాం, జమ్మూ కాశ్మీర్ అక్కడికి. ఆ తర్వాత వచ్చాక మా అడ్మిన్ చూపించాడు వేలాది మెయిల్స్ ఆ సంఘటన గురించి. ఈ యాత్ర హడావుడిలో చూసుకోలే, కానీ తర్వాత వచ్చాక మెయిల్స్ అన్ని చూసి ఆ జరిగిన సంఘటన చూస్తే చాలా హృదయ విదారకంగా అనిపించింది, చాలా బాధ కలిగింది. మనం సామాన్యంగా అంటూ ఉంటాం, కలికాలం అండి, మానవత్వం చచ్చిపోయిందండి, అసలు ఎవరిలోనూ లేదు అని. విచిత్రం ఏంటో తెలుసా, ఛానల్కి వచ్చిన అన్ని వేల మెయిల్స్ మెసేజ్లు చూస్తే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబంలో ఆ సంఘటన జరిగితే వాళ్ళకి ఎంత బాధపడతారో ఆ చిన్నారి కోసం అంత బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదనతో రాశారు ఆ ఈమెయిల్స్ అన్ని. భగవంతుని ప్రశ్నించారు ఆవేదనతో. అంటే కలికాలము చలికాలము ఎక్కడా చచ్చిపోలేదు మానవత్వం బతికే ఉంది. మనం ఊరికే అలా అనుకుంటున్నాం అంతే. వెంటనే అధికారులు ఆ పులిని పట్టేసుకున్నారు, కీడు తలపెట్టకుండా తీసుకువెళ్ళి ఎక్కడో అడవిలో వదిలేశారు. సంతోషం. కాకపోతే నిజంగానే ఆ చిరుతపులి దొరికిందా అంటే అదేంటండి దొరక్కపోవడం, ఇదిగో ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, అందులో క్లియర్ కట్గా చూపించారు. ఆ తర్వాత 2-3 చిరుతల్ని పట్టుకున్నారు అలాంటివి. అంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ పట్టుకోవడం జంతువుని పట్టుకోవాలి సరే, దానికన్నా కూడా మొట్టమొదట సమస్యని పట్టాలి. అది పట్టకపోతే ఈరోజు 4 చిరుతపుల్ని పట్టారనుకోండి, రేపొద్దున ఇంకొక 2 వస్తే, లేకపోతే ఇంకో ఎలుగుబంటి వస్తే. మేము ఒకసారి తిరుమల కొండపైకి నడిచెక్కుతూ ఉంటే మధ్యాహ్నం పూట పెద్ద అడవి పంది వచ్చేసి ఆగిపోయాం. చివరికి అది అడవిలోకి వెళ్ళిపోయింది కూడా. అలా ఇంకొకటి ఏదైనా రావచ్చు కదా. మరి ఎలాగ ఈ సమస్యను పరిష్కరించటం అంటే, ఇక్కడ మీకు ఒక ఫుటేజ్ చూపిస్తున్నాను చూడండి, వీడియో చూడండి. ఇది జమ్మూలో వైష్ణోదేవి ఆలయం ఉంది కదా, మేము రీసెర్చ్ కోసం అక్కడికి కూడా వెళ్ళొచ్చాం. అమ్మవారి దయ వల్ల దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే ఎన్నో రహస్యాలు తెలిసే అతి తొందరలో మీకు వైష్ణోదేవి ఆలయం గురించి చెప్తా. ఆలయం కొండపైకి ఎక్కాలంటే దాదాపు 14.5 కిలోమీటర్లు. అది ఒక దారి. ఇంకొక దారి ఉంది ఆ మధ్యలో నుంచి. ఆ దారిలో ఎక్కితే కనుక దాన్ని హాథీమట్ దారి అని, లేకపోతే ఓల్డ్ పాత్ అంటారు. అది ఇంకొక 10 కిలోమీటర్లు వేసుకోండి ఎక్స్ట్రా. అది కాకుండా పైకి ఒక భైరవుడు ఆలయం ఉంది, అక్కడికి ఎక్కడం కిందకి దిగడం, ఈ మొత్తం కలిపి దాదాపు 28-30 కిలోమీటర్ల దూరం ఉంది. విచిత్రం ఏమిటంటే ఈ దారి పొడుగున వాళ్ళు గ్రిల్ ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో ఉంది ఆ గ్రిల్ వ్యవస్థ అక్కడ. అలాగనే ఎంత అద్భుతం అంటే, ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు తాళ్ళు కట్టుకొని ఎంత రిస్క్ అయినా లోయలోకి దిగి ఆ గ్రిల్ కింద ఉన్న సిమెంట్కి ఏమైనా చిన్న చిన్న మొక్కలు వచ్చాయనుకోండి, వాటన్నిటిని కొట్టేస్తున్నారు. ఎందుకంటే దానివల్ల సిమెంట్ దిమ్మ విరిగిపోతే ఆ గ్రిల్ పడిపోతుంది అని చెప్పి అంత శ్రద్ధగా చేస్తున్నారు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే అనిపించింది, తిరుమల దారి మొత్తం 9.5 కిలోమీటర్స్, దాదాపు 28 కిలోమీటర్లు ఉన్న వైష్ణోదేవి దారి మొత్తానికి వాళ్ళు ఏర్పాటు చేయాలేంది ఇక్కడ మనం చేసుకోలేమా? అందుకని ఇప్పుడు చిరుతపులి సంఘటన జరిగినప్పుడు మనం ఆచరించి తీరాల్సినవి ఉన్నాయి నెక్స్ట్ స్టెప్స్. మొట్టమొదటిది ఏమిటంటే టీటీడీ వాళ్ళ గ్రిల్ అనే వ్యవస్థ ఏర్పాటు చేయడం. అది వాళ్ళు చేయదలుచుకుంటే వాళ్ళకి చాలా తేలిక పని. ఎందుకు అంటే దానికి సరిపోయే ఫండ్స్ అన్నీ టీటీడీ దగ్గర ఉన్నాయి. అలా చేస్తే వాటిని ఉపయోగించి స్వామి సంతోషిస్తాడు, ఆ ఫండ్స్ ఇచ్చిన భక్తులను కూడా సంతోషిస్తాయి. ఎందుకంటే ఇంకొక చిన్నారికి ఇలాంటిది జరిగితే ఇంకెవరం భరించలేము అసలు ఆ సంఘటనని, అంత ఘోరమైన సంఘటన. అలాగే టీటీడీ గట్టిగా తలుచుకుంటే ఈ పని చేసేయచ్చు. అంత మ్యాన్ పవర్ వ్యవస్థ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, ఇమ్మీడియట్గా వాళ్ళు చేయాల్సిన పని అది. మనం ఏం చేయాలి జనాలం అంటే, ప్రతి సంఘటనకి పోలీసుల మీద పడిపోకూడదు, రక్షణ వ్యవస్థ మీద పడిపోకూడదు, అధికారుల మీద పడకూడదు. మన సంగతి మన జాగ్రత్త ముందు మనం చూసుకోవాలి. ఒక్కటి ఆలోచించండి, దేశంలో 140 కోట్ల జనాభా ఉంది దాదాపు. పోలీసులు ఎంతమంది ఉన్నారు? రక్షణ వ్యవస్థ 20 లక్షల మంది ఉన్నారు. ఎలా కాపాడతారు వాళ్ళు? మనని మనమే మొట్టమొదట కాపాడుకోవాలి, ఆ తర్వాత పోలీసులు, రక్షకులు, ఆ తర్వాత భగవంతుడు. మనమే అశ్రద్ధ చేస్తే అలాగే. పిల్లలు ఉన్నవాళ్ళైతే ఆ పిల్లలు చెయ్యి పట్టుకునే నడవాలి, అంతేకాని పిల్లల్ని మెట్ల మీద వదిలేసి తల్లిదండ్రులు వెనకాల వస్తే అది ఎంత ప్రమాదం. అలాగే గుంపులుగానే వెళ్ళాలి. రాత్రుళ్ళు కొండ ఎక్కకూడదు. వాళ్ళు తెరిచి ఉంచినా సరే మనం ఎక్కకూడదు రాత్రి. అందరూ కలిసి తెల్లారేక మొదలు పెడితే కనుక చక్కగా ఎండెక్కే టైంకి వెళ్ళిపోవచ్చు, అంతేనా? ఇవి మనం పాటించాల్సిన విషయాలు. ఇవన్నీ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఆ భగవంతుడి కాన్సెప్ట్కి వద్దాం. చాలామంది అడుగుతున్నది ఏమిటి అంటే, భగవంతుడు ఎందుకు కాపాడలేదండి? రాతి విగ్రహం అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి కొండ మీద ఇలాంటి జరుగుతుంటే స్వామి ఏం చేస్తున్నాడు? మా విశ్వాసం పోతోంది అని. గుర్తుపెట్టుకోండి, ఒక 4-5 నెలల క్రితం ఒక చిన్న అబ్బాయిని చిరుతపులి పట్టుకుపోయింది. ఆ తర్వాత ఆ అబ్బాయి చక్కగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తల్లిదండ్రులు చాలా సంతోషించారు. అదొక సంఘటన జరిగింది, తెలుసు కదా.
ఆ సంఘటనలో అబ్బాయిని రక్షించింది ఎవరు? ఇప్పుడు దురదృష్టవశాత్తు ఈ అమ్మాయి ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ సంఘటనలో ఈ అమ్మాయికి ఇలా జరిగితే కారణం ఎవరు? అలాగే శబరిమల కొండ మీద తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు. క్షేత్రాలకు వెళ్తుంటే కొన్నిసార్లు బస్సులు లోయలో పడిపోయి చనిపోయారు. అంటే ఏమిటండి, భగవంతుడు ఇవేమీ కాపాడ్డా అంటే భగవంతుడి పని అది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా దేని వల్ల జరుగుతాయి అంటే మన కర్మ వల్ల జరుగుతాయి. కర్మ సిద్ధాంతంలో ఒకటి చెప్పారు, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని. అంటే మనం ఈ జన్మలో కానీ ముందు జన్మలో కానీ చేసిన కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ప్రకృతికి ఎవరు ఎప్పుడు పుట్టాలి, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎవరి కర్మ ఏమిటి అవన్నీ తెలుసు. దాని ప్రకారం ప్రకృతి చేసుకుంటూ వెళ్ళిపోతే భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడు తప్ప సామాన్యంగా 95% ఆఫ్ కేసెస్లో భగవంతుడు ఎప్పుడూ చేపెట్టడు. ఒకసారి ఆలోచించండి, స్వామి భూలోకం మీదకి కిందకి దిగొచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామిని పశువుల కాపరి కొడితే స్వామికి ఇక్కడ రక్తం కారింది. అనంతాళ్వార్ గారు గుణపం విసిరితే స్వామికి ఇక్కడ చీరుకుపోయి రక్తం కారిపోయింది. మరి అంతటి అవతారం సాక్షాత్తు విష్ణుమూర్తి అవేమి జరగకుండా ఆపేసుకోవచ్చుగా, తనకి ఎందుకు ఆపలేదు అంటే వాటికి కొంతమంది సత్కర్మలు దుష్కర్మలు రిలేట్ అయి ఉన్నాయి. ఉదాహరణకి అక్కడ ఒక రాజు తప్పు చేశాడు, అతను శిక్షింపబడాలి, అందుకే దెబ్బ తిన్నాడు స్వామి, ఆ రాజుకి శిక్ష పడింది. అలాగే వకుల మాతకి ఒక వరం ఇచ్చాడు, అందుకని ఆ దెబ్బతోనే ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, ఆ సేవలు తీసుకున్నాడు. అంటే వాళ్ళ సత్కర్మ దుష్కర్మ దాని ప్రకారం అంతా జరిగింది తప్ప చూడండి స్వామి అలా నిమిత్త మాత్రంగా చూస్తూ ఉన్నాడు తప్ప అందులో కల్పించుకోలే. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మహారాష్ట్రలో గోరా కుంభార్ అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు కొండలు చేసుకునేవాడు, పాండురంగ స్వామి భక్తుడే, అసలు నిరంతరం పాండురంగ నామమే, అతనికి ఒళ్ళు తెలియదు ఆ భక్తుడికి. అయితే అతనికి చిన్న బాబు, పాకే బాబు ఉండేవాడు. ఒకసారి భార్య బయటికి వెళ్తే ఆ బాబుని అక్కడ కూర్చోబెట్టి వెళ్తే ఈయన మట్టిని అలా తొక్కుతూ పాండురంగ పాండురంగ అనుకుంటుంటే ఆ పిల్లవాడు వచ్చేసాడు. వాడి పేరు కూడా రంగా అనమాట. వచ్చేసి ఆయన కాళ్ళు పట్టుకుంటే చూడకుండా పిల్లవాడిని తొక్కేసాడు మట్టిలో, దాంతో మాంసపు ముద్దయిపోయాడు. ఆ తరువాత భార్య వచ్చి చూసి ఏమిటా రక్తం అని చెప్పి, అయ్యో పిల్లవాడిని తొక్కేశారే అంది. అని ఇంకా తనకి బాధ వేసి, ఇదిగో ఇప్పుడు మనం బాధపడినట్టే మీ పూజా మందిరంలో ఉన్న పాండురంగడు ఉత్తి రాతి బొమ్మ, ఏం చేశాడు, మీరు ఇంత ప్రార్థిస్తే కుర్రాన్ని రక్షించాడని తీసి ఆ విగ్రహాన్ని బయటపడైపోయింది. అతని కోపం వచ్చి నా విగ్రహాన్ని బయటపడేస్తావా అని పైకి రాబోతూ ఉంటే నన్ను ముట్టుకుంటే పాండురంగడి మీద ఒట్టు అంది. పాపం ఏదో ఆవేశంలో అంది. అంటే అప్పటి నుంచి భార్యని ముట్టుకోలే. పాపం ఆవిడ తర్వాత అయ్యో నేను ఊరికే అన్నానండి అంటే, ఊరికే అన్నా నా పాండురంగడి మీద ఒట్టు అంతే అని చెప్పి ముట్టుకోలే. ఆవిడ ఒక రోజు రాత్రి ఏం చేసింది, ఆయన పడుకున్నప్పుడు వచ్చి ఆయన పడుకుంది. పడుకుంటే పొరపాటున చెయ్యేశాడు ఇలాగా. అంతే వెంటనే లేచి చూసి అయ్యో పాండురంగడి మీద నువ్వు ఒట్టు పెట్టాక కూడా నేను ఇలా చేశాను అని 2 చేతులు నరికేసుకున్నాడు. ఇప్పుడు భార్య ముట్టుకోకూడదు, ఒట్టుంది, 2 చేతులు లేవు, ఎలాగా రక్తం ఓడిపోతున్నాయి. అప్పుడు సాక్షాత్ పాండురంగడే ఒక మనిషి రూపంలో వచ్చి అయ్యయ్యో అని దానికి కట్టుకట్టి మందు రాసి ప్రతిరోజు అతనికి భోజనం పెట్టి అన్నీ చేసి చివరికి అతని కాలకృత్యాలు తీర్చుకోలేడు, 2 చేతులు లేవు కదా, స్వామి కాలకృత్యాలు తీర్చిపెట్టాడు పాండురంగడు. తలుచుకుంటే పాండురంగడు ఒక్క నిమిషంలో అతనికి చేతులు ఇచ్చేయలేడు, అంతే కదా, ఎందుకు చేయలేదు? ఈ చాకరీ అంతా చేసే బదులు స్వామి చేతులు ఇచ్చేయడం ఒక నిమిషం కదా. ఎందుకంటే గోరా కుంభార్ కర్మ ఏదో ఉంది, దాన్ని అనుభవింప చేయడానికి అలా ఉంచాడు, కానీ దానికి సహాయం చేశాడు ఆ కర్మానుభవంలో స్వామి. ఇలాగే జరుగుతుంది అంతే. ఈ సూత్రం అర్థం కావాలి మనకి, గుర్తుపెట్టుకోండి. మన కర్మ ఎప్పుడూ మనమే కష్టపడి కరిగించుకోవాలి తప్ప భగవంతుడు ఊరికే ఇలా కరిగించాడు. ఇప్పుడు బయటికి వెళ్ళాం అనుకోండి, ఎండ అలాగే ఉంటుంది, భగవంతుడు ఆ ఎండను తగ్గించడు, ఒక గొడుగు ఇస్తాడు మనకి. ఆ గొడుగులో ఉంటే ఎండ పైన అలాగనే ఉన్నా మనకి కర్మానుభవంతో ఉండదు కదా. అలాగా భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆ కర్మనే చాలా తేలిగ్గా దాటేయచ్చు. అలాంటి మార్గాలు దొరుకుతాయి. అంతేకాని తిరుమల కొండపైకి వెళ్తే ఎవరు చనిపోరు, శబరిమల కొండపైకి వెళ్తే ఎవరు చనిపోరు అంటే భగవంతుడు అలాంటి బ్లాంక్ చెక్ ఒకటి రాసి ఇచ్చేసాడు అనుకోండి, నా కొండపైకి రండి అందరూను, వస్తే కనుక ఎవ్వరు చనిపోరు అని. అప్పుడు భగవంతుడికి ఒక లంచగొండ ఆఫీసర్కి తేడా ఏముంటుంది? తన దగ్గరికి వచ్చేవాళ్ళైనా రాని వాళ్ళైనా అందరూ భగవంతుడికి ఒకటే. వాళ్ళ కర్మానుభవం జరుగుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడు. ఇదిగో మనం అక్కడికి వెళ్తే ఇలాంటి సహాయం జరుగుతుంది అంతే. మా చిన్నప్పుడు రేడియోలో ఒక పాట వచ్చేది, వేదశాస్త్రములు చదివిన వాడే ఎరుగడు సృష్టి విలాసం, అల్పబుద్ధితో సృష్టికర్తనే సలుపకు పరిహాసం అని. సముద్రాల వారు రాశారనుకుంటా, భానుమతి గారు పాడిన పాట ఇది. అది ఆలోచిస్తే అర్థమవుతుంది అసలు. చూడండి, ఇప్పుడు గంగాదేవి కథ తీసుకోండి, 7 పిల్లల్ని తీసుకువెళ్ళి నీళ్లలో ముంచేసింది, పుట్టి పుట్టగానే చనిపోయారు.
మనకు అది చూసి చిచి ఎంత అమానుషంరా, భగవంతుడు ఏం చేస్తున్నాడు, అసలు శివుడు ఏం చేస్తున్నాడు, ఈ గంగాదేవిని పనిష్ చేయొద్దా అనిపిస్తుంది. దాని వెనకాల కథ ఏమిటి అంటే, వాళ్ళు అష్టవసువుల్లోని 7. వాళ్ళు పుట్టగానే నీళ్లలో మునిగిపోతే మళ్ళీ వాళ్ళ లోకానికి వెళ్ళిపోయి హాయిగా అష్టవసువుల్లో ఉంటారు. లేకపోతే మనలాగా మానవ జన్మతో ఉండాలి. భీష్మాచార్యుడు ఉన్నాడు కదా పాపం, ఆయన 8 ఆయన. అలా వాళ్ళకి ఆ గతి పట్టకుండా అమ్మవారు పైకి పంపించేశారు గంగాదేవి. అలాగనే ఇలాంటివి ఏవైనా జరుగుతున్నాయి అంటే భగవంతుడి ప్రణాళిక వేరే ఏదో ఉంటుంది, వాళ్ళకి మేలు చేసేది. దాని ప్రకారం జరుగుతుంది. అది మన కళ్ళకి కనిపించదు కాబట్టి మనం తిట్టకూడదు. సృష్టిలో ఏది జరిగినా సరే దాని వెనకాల ఒక ఫార్ములా ఉండి తీరు. శ్రీమాత్రే నమః.